everyone, this is Rajaram Ganjikunta. Welcome to my YouTube channel. Prepositions of time రెండవ వీడియో. ఈ వీడియోలో మనము బై అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాము. బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడాలి మరియు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. యూస్ టు కమ్యూనికేట్ డెడ్లైన్స్ ఫర్ కంప్లీటింగ్ టాస్క్ అంటే ఏంటి? ఏవైనా పనులను పూర్తి చేయడానికి మనం డెడ్లైన్ విధించేటప్పుడు అంటే గడువు సమయం చెప్పేటప్పుడు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించి చెప్తాము. డెడ్లైన్ విధించడం అంటే ఏంటి? గడువు సమయం కంటే ముందుగానే మనం చెప్పే పనులను పూర్తి చేయాలని ఈ ప్రిపోజిషన్ సూచిస్తుంది. సో మనం ఒక పనికి డెడ్లైన్ చెప్తున్నాము అంటే ఆ టైం లోపలే మనం చేయవలసిన పని పూర్తి చేయాలి. దాని తర్వాత చేయడానికి వీలు లేదు, ఆ లోపల పూర్తి చేయాలి అని చెప్పడానికి ఈ బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ప్లీజ్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్ బై ఫ్రైడే. ఇక్కడ చర్య ఏంటి, పని ఏంటి, దేనికి మనం డెడ్లైన్ విధించాలనుకుంటున్నాము? సబ్మిట్ యువర్ అసైన్మెంట్. అసైన్మెంట్ సబ్మిషన్కు డెడ్లైన్ విధించాలనుకుంటున్నాము. సో ఎప్పటి లోపల? ఫ్రైడే. దయచేసి శుక్రవారంలోగా మీ అసైన్మెంట్ను సమర్పించండి, సబ్మిట్ చేయండి. సో ఇక్కడ అసైన్మెంట్ సబ్మిషన్కు ఫ్రైడే డెడ్లైన్ విధించాలి కాబట్టి ముందు మనము ఏ పనో చెప్పాలి. ప్లీజ్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్, తర్వాత బై అనే ప్రిపోజిషన్ వాడాలి, తర్వాత మీరు చెప్పాలనుకున్న టైము ఓకే ఇక్కడ చెప్పాలి. సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్లీజ్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్ బై ఫ్రైడే. నెక్స్ట్, ఐ విల్ ఫినిష్ మై వర్క్ బై 5 PM. నేను చేసే పనికి నేను డెడ్లైన్ విధించుకొని ఎదుటి వాళ్ళకు చెప్పాలనుకోండి, పలాని టైం లోపల ఈ పని పూర్తి చేస్తాను. సో ఇలా చెప్పొచ్చు, ఐ విల్ ఫినిష్ మై వర్క్ బై 5 PM. సో మొదట మనం చేయబోయే పని, తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత డెడ్లైన్ టైము గడువు సమయము చెప్పొచ్చు. నేను సాయంత్రం 5 గంటల లోపల పని పూర్తి చేస్తాను. నెక్స్ట్, ద ప్యాకేజ్ విల్ బి డెలివర్డ్ బై టుమారో. ఇక్కడ పని ఏంటి? ప్యాకేజ్ డెలివరీ అవ్వడము, ఏదన్నా కొరియర్ డెలివరీ అవ్వడము. సో ముందు పని అనేది చెప్తాము. ద ప్యాకేజ్ విల్ బీ డెలివర్డ్ బై టుమారో. గడువు సమయం ఏంటి? రేపటిలోగా, బై టుమారో. ఓకే, రేపటిలోగా ప్యాకేజీ డెలివరీ అవుతుంది. నెక్స్ట్, హీ విల్ బీ బ్యాక్ బై నూన్. నూన్ అంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ అని. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నము. మధ్యాహ్నంలోగా అతను తిరిగి వస్తాడు. ఓకే, హీ విల్ బీ బ్యాక్. మొదట చర్య వస్తుంది, పని వస్తుంది, తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత మనమిచ్చే గడువు సమయము, మనం చెప్పాలనుకున్న గడువు సమయము ఆఫ్టర్నూన్, నూన్. అతడు మధ్యాహ్నంలోగా తిరిగి వస్తాడు. ఎప్పుడైనా రావచ్చు మధ్యాహ్నం లోపల. నెక్స్ట్, షీ ఫినిష్డ్ హర్ వర్క్ బై 6 PM ఎస్టర్డే. ఆమె నిన్న సాయంత్రం 6 గంటల లోపల తన పని పూర్తి చేసింది. షీ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె చేసిన పని కంప్లీట్ చేసింది. ఎప్పటిలోగా చేసింది? బై 6 PM ఎస్టర్డే. అగైన్ ఇది గడువు సమయం అన్నమాట. సో ఈ సమయం లోపలే ఆమె తన పనిని పూర్తి చేసింది. సో మనము ఇలా ఏదైనా ఒక గడువు సమయం చెప్పేటప్పుడు ఏదైనా ఒక పనికి బై అనే ప్రిపోజిషన్ వాడి తరువాత ఆ గడువు సమయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సమయం, గడువు సమయం అంటే ఏంటి? రోజు కావచ్చు, ఓకే, పర్టికులర్ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకనే చూడండి, గడువు సమయం ఇక్కడ ఫ్రైడే ఉంది, ఇక్కడ 5 గంటలు, సాయంత్రం 5 గంటలు 5 PM.
ఇక్కడ టుమారో, ఇక్కడ ఆఫ్టర్నూన్, ఇక్కడ ఎస్టర్డే 6 PM. ఓకే. సో ఇలా గడువు సమయం ఏదైనా కావచ్చు అన్నమాట. ఓకే. సో ఇలా మనము బై అనే ప్రిపోజిషన్ తర్వాత గడువు సమయం ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఆ టైం లోపల, ఆ సమయం లోపల ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా మీరు మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల బై అనే ప్రిపోజిషన్ పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.